వెల్కమ్ టు మహి మీడియా. ఆర్జీవీ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అరెస్టుకు రంగం సిద్ధం చేసిన ఒంగోలు పోలీసులు. హైదరాబాద్లోని ఆయన నివాసానికి పోలీసులు చేరుకున్నారు. ఒంగోలు గ్రామీణ పోలీస్ స్టేషన్కు నేడు ఆర్జీవీ విచారణకు రావాల్సి ఉండగా ఆయన హాజరు కాలేదు. దీంతో పోలీసులు ఆర్జీవీ అరెస్టుకు సిద్ధమయ్యారు. వ్యూహం సినిమా విడుదల సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా బ్రాహ్మణి ఫోటోలను మార్ఫింగ్ చేసి ట్విట్టర్ వేదికగా పోస్టు చేశాడని టీడీపీ నేత రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 11న మద్దిపాడు పోలీస్ స్టేషన్లో ఆర్జీవీపై PS7 సెక్షన్ల కింద కేసు నమోదైన సంగతి తెలిసింది. కాగా ఈ కేసులో భాగంగా ఆర్జీవీని విచారించనున్న పోలీసులు. అయితే ఈ విషయంపై నవంబర్ 19న ఒంగోలు గ్రామీణ సిఐ కార్యాలయంలో రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కాలేదు. ఈ విషయంపై ఆర్జీవీ కొన్ని అత్యవసర కారణాల వలన విచారణకు రావడం లేదని అతని తరపున అడ్వకేట్ శ్రీనివాస్ తెలియజేశారు. అలాగే మద్దిపాడు పోలీసులకు ఆర్జీవీ వాట్సాప్ మెసేజ్ చేశారు. విచారణకు రావడానికి తనకు 4 రోజుల సమయం కావాలని కోరినట్లు తెలిసింది. విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ కోర్టులో హాజరు కాకపోవడంతో అటు హైకోర్టులోనూ ఆర్జీవీకి నిరాశ ఎదురైంది. దీంతో నవంబర్ 13న ఎస్ఐ శివరామయ్య ఆధ్వర్యంలోని పోలీసుల బృందం హైదరాబాద్లోని జూబ్లీ హిల్స్ లో ఆర్జీవీ నివాసానికి వెళ్లి ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో నోటీసులు అందుకున్న ఆర్జీవీ అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. మద్దిపాడు పోలీసులు నమోదు చేసిన కేసులు కొట్టివేయాలని కోరిన సినీ దర్శకుడు ఆర్జీవీ.